అందుచేత అతణ్ణి చూసి నీవు భయపడనవసరం లేదు. ఇక అతడు అసురులకు హితము చేయలేడు, దేవతలకు హాని కలిగించలేడు. పరమేశ, ఆయనకున్నట్టి సిద్ధులు శక్తులు పోయినట్టేనా? ఇక ఆయనన్నడు అతడు గనక మళ్ళీ కఠోర తపస్సు చేసి శివారాధన చేయకపోతే అతడికి మునుపటి సిద్ధులన్నీ ప్రాప్తించడం కష్టమే. మరి నారదా, శుక్రాచార్యుడు నీకు శాపమిద్దామని ఎందుకనుకున్నాడు? నీకు అతడికి శత్రుత్వం లేదు కదా. నీవేదైనా అతడిపై నీ నారదలీల వంటి దాన్ని ప్రయోగించలేదు కదా? లేదు మాత, లేదు. నేను కేవలం ఆయనతో అన్నదొకటే, అసురులు ఆయన శిష్యులు ఆయన మాట వినటం లేదన్నాను అంతే. దానితో ఆయన కోపం వచ్చింది. నారదా, ఆయన శిష్యుల్లో మాట విననిది ఎవరంటావు? సుగ్రీవుడే మాత, సుగ్రీవుడే.